హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ప్లేసెస్ అన్నీ మనం ఈ బ్లాక్లో అయితే కవర్ అయితే చేస్తున్నాం. చలో లెట్స్ గో. ఫైనల్గా షామీర్పేట్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కార్ లైన్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మాకంటే ముందే మా మమ్మీ డాడీ అనేది కార్లో అయితే షామీర్పేట్కి అయితే వచ్చేసారు అనమాట. అండ్ హైవేకి అండ్ టెంపుల్కి మధ్యలో ఒక దారి అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్లైఓవర్ కిందనే అందరూ ఇక్కడ బోనాలు అయితే అమ్మవారికి అయితే రెడీ చేసుకొని యాటలు కోసుకొని దావత్ అయితే చేసుకుంటారు. అండ్ వీకెండ్ టైంలో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. మనం వీకెండ్ టైంలో అయితే రాలేదు. ఫైనలీ షామీర్పేట్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ షామీర్పేట్లో మాకంటే ముందే నేనంటే బండి మీద వచ్చిన. అండ్ మా మమ్మీ డాడీ అయితే కార్లో వచ్చిర్రు. అండ్ మా తాత వాళ్ళు అయితే ఆటో వేసుకొని వచ్చిర్రు. బిఫోరే వచ్చేసిండే. ఇప్పుడు బోనం అనేది అయితే రెడీ అయితే అవుతుంది. బోనంని అమ్మవారికి సమర్పించి అండ్ దాని తర్వాత తీంచుకట్టు ఉంటుంది అనమాట. దావత్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హాయ్ బోల్ తీసుకో వంశీ బాయ్. మమ్మల్ని వదిలేసి వచ్చేసిండి ఇటు తొందరగా మా మమ్మీ డాడీతో కార్లో. మా ముగ్గురు తాతలు ఒక దగ్గర కూర్చొని అయితే పెద్ద డీప్ డిస్కషన్ అయితే పెట్టిర్రు. ఈ ముగ్గురు తాతలకు వెళ్ళి పెద్ద తాత వచ్చేసి కళ్ళద్దాలు పెట్టుకున్న తాతనే పెద్ద తాత. మా నాయనమ్మ అయితే తొందరగా బోనం అయితే రెడీ అయితే చేసేసిందనమాట. ఇక బోనం రెడీ అయిన తర్వాత ఓడిబియ్యం అయితే ఇక మా మమ్మీ అయితే కలపడం అయితే స్టార్ట్ అయితే చేసేసింది. ఫైనల్గా ఓడిబియ్యం కూడా రెడీ అయితే అయిపోయినాయి. ఈ ఓడిబియ్యం రెడీ అయిపోయిన తర్వాత ఇక మా పిన్ని అయితే బోనం నెత్తుకొని ఇక గుడికి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయారు. అంతలోపే మా అమ్మమ్మకి అయితే దేవుడు అయితే వచ్చేసింది. ఇక బోనాల్ని తీసుకొని అందరం అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. బోనాల గురించి సపరేట్గా మనకి ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కుడుతోటి మనం అయితే డైరెక్ట్ టెంపుల్ ముందుకైతే వచ్చేస్తాము. వీడియోలో కనిపిస్తున్న డోర్లకి వెళ్ళి అయితే అమ్మవారు అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇక వెంటనే మా వాళ్ళందరూ అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు అయితే తిరుగుతున్నారు. మ్యాచ్ బాక్స్ లేదని చెప్పి మా మమ్మీ అయితే డైరెక్ట్ ఒత్తుని తీసుకెళ్ళి వేరే దీపానికి పెట్టేసి డైరెక్ట్ ఇక్కడ దీపాన్ని అయితే ముట్టించేసింది. దేవుడు వచ్చిన మా అమ్మమ్మ అయితే ఇక్కడ బోనంకి దండం పెట్టుకొని అమ్మవారికి అయితే ఇక దండం పెట్టుకుంటుంది. ఇక మనకైతే ఇక్కడైతే బోనాలు దింపడానికి అండ్ నైవేద్యం ఎక్కియానికి కొంతమంది అయితే ఉంటారనమాట. అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత ఇక దర్శనానికి అయితే అందరం కలిసి వెళ్ళిపోయినాము. అమ్మవారి పక్కనే మనకి ఓడిబియ్యం పోయడానికి ఒక టేబుల్ అనేది అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేసిర్రు. అమ్మవారికి ఓడిబియ్యం పోయాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడనే పోయాలి. ఇక మా మమ్మీ ముందుగానే అమ్మవారికి ఓడిబియ్యం అయితే ఏదైతే తీసుకొని అయితే వచ్చిందో ఇక్కడ ఓడిబియ్యం పోయడం అనేది స్టార్ట్ అయితే చేసేసింది అనమాట. ఓడిబియ్యం పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే వచ్చేసి అందులోకి వెళ్ళి మనకు కొంచెము బియ్యం అయితే మళ్ళీ మన తాంబాలంలో అయితే వేసేసారు. మా తాత ఇంకా మా అన్న అయితే ఇద్దరు కలిసి అయితే కోడ్లను అయితే ఎదురైతే ఇచ్చేసారు. ఎదిరించిన కోడ్లను అయితే టెంపుల్ ముంగట కటింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక వాటిని కటింగ్కి అయితే నేనైతే తీసుకొని వెళ్ళిపోయి వాటిని ముక్కలుగా కొట్టించుకొని కిందికి అయితే వెళ్ళిపోయిండే. ఇక మా డాడీ అయితే కుకింగ్ సెక్షన్లో అయితే కూర్చుకొని అయితే ఉన్నాడు అనమాట. ఇక మా డాడీకి కట్టెలన్నీ ఇరగొట్టుకుంటా మా అన్న వాళ్ళు అయితే ఇస్తున్నారు. మా డాడీకి తోడుగా మా నాయనమ్మ కూడా హెల్ప్ అయితే చేస్తుంది. ఇక మొత్తం కుకింగ్ అయితే మా డాడీ ఇంకా మా నాయనమ్మ కలిసి అయితే కుకింగ్ అయితే చేసేసారు.
ఏమొస్తుందిరా నీకు? ఎవరు ఇక్కడ పిల్లలు చేపలు పడుతున్నారు అని చెప్పి మా తమ్ముడు గారు అయితే గుంజుకొని అయితే తీసుకొని అయితే వచ్చేసిండు. ఇట్రారా దగ్గరకు వచ్చి చూపి. ఏంటిది ఇది? ఎండ్రికాయ. ఇక అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గర కూర్చొని తింటుంటే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇట్లా బయటికి వచ్చి అవుటింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లేక్ వ్యూ చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాతావరణం చూస్తే వర్షం పడేటట్టుంది, కానీ ఈ లేక్ దగ్గర ఈ చల్ల గాలి అండ్ లేక్ చూస్తుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్. షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లికి జై. షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లికి జై.